ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్నపై నిప్పులు చెరిగారు. జిల్లా కేంద్రంలో జరిగినటువంటి మరాఠీ బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతం వెనుకబాటుకు జోగురామన్నే కారణమన్నారు. మరాఠీల కడుపు కొడుతూ జోగురామన్న కడుపు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళు సీసాలతో ముందుకు వస్తారని విమర్శించారు. జోగురామన్న ఇచ్చే డబ్బులు తీసుకోరని అవి మీ డబ్బులేనన్నారు ఆయన. ఓటు మాత్రం బీజేపీకే వేస్తామని తేల్చి చెప్పండని కంది శ్రీనివాసరెడ్డి మరాఠీ ప్రజలకు సూచించారు. అమాయకులపై కేసులు పెట్టడం కంటే తనపై కేసులు పెట్టాలని పేద ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రశ్నించేందుకు 100 సార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు కంది శ్రీనివాసరెడ్డి. మరాఠీ సమాజంలో విద్యార్థులు ఉన్నత చదువుల వైపు తీసుకువెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కంది. నేను ఈ స్థాయికి వచ్చిన మా నాన్నకు 8 ఎకరాల భూమి ఉండే. 8 ఎకరాలు. మా ఊరు ఇక్కడ హస్నాపూర్ గ్రామం ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా నాన్న ఇప్పటికీ వ్యవసాయం చేపిస్తారు. ఎడ్లు కసలం అన్నిగా వ్యవసాయం అంటే నిఖాస్ అయినటువంటి వ్యవసాయదారుడు. మేము ఇద్దరం అన్నదమ్ముల పుట్టింది. మా ఇద్దరిని కూడా బాగా చదివిపించిండు ఆయన. నేను ఇప్పుడు ఇండియాలో నేను ఇక్కడ 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన. మళ్ళీ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 6th నుంచి 12th వరకు జవహర్లాల్ విద్యాలయంలో చదువుకున్నా. MBA పూర్తి చేసిన. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA చదువుకున్నా. ఇండియాలోనే హైదరాబాద్ లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన. హైదరాబాద్ లోనే MBA పూర్తి చేసిన. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత ఫేమస్ మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను MS ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నా. మా నాన్న కూడా అట్లే కష్టపడి చదివిపిస్తే అమెరికాలో ఒక వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీలో మిజోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు సీట్ వస్తే అక్కడ చదువుకోవాలంటే దాదాపు 1,20,00,000 కావాలి. 85% స్కాలర్షిప్ వచ్చింది. 15% నేను ఫీజు పే చేయాలి. ఆ ఫీజు పే చేయడానికి డబ్బులు కూడా మా ఫాదర్ దగ్గర పూర్తిగా లేకుండా మా నాన్న దగ్గర. నేను వెళ్ళి బ్యాంకు లోన్ తీసుకొని చదువుకొని అక్కడ MS పూర్తి చేసి నేను MS పూర్తి చేయగానే దాదాపుగా 7 కంపెనీలలో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. 7 కంపెనీలు నాకు జాబ్ ఇస్తామని వచ్చినాయి. 7 కంపెనీస్ వచ్చిన తర్వాత అందులో ఒక అతిపెద్ద కంపెనీలో జాబ్ తీసుకొని నా మొట్టమొదటి జీతం 1.35 crores 1,35,00,000 సంవత్సరానికి ఫస్ట్ జీతం నాకు అమెరికాలో. చదువుకొని అక్కడే జాబ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇప్పటికి మన కంపెనీలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇప్పుడు మన కంపెనీ 865 కోట్ల టర్నోవర్ చేస్తుంది. మన కంపెనీ ఇప్పుడు 865 crores. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మరాఠా సమాజ్ ఉంటుండే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొత్తూరు గ్రామం అని తలమడుగు మండల్. అక్కడ బారే మరాఠా సమాజ్ ఉంటుండే. వాళ్ళందరితో నేను చూసి నన్ను చిన్నప్పుడు ఒక ఆయమ్మ కూడా మరాఠా సమాజ్ ఆయమ్మనే నన్ను చిన్నప్పుడు పెంచింది. ఇప్పటికి ఉన్నది ఆమె కొత్తూరులో బతికింది ఆమె. అంటే మనం అట్లా గ్రామాలలో కలిసిమెలిసి ఉంటాం అన్నదమ్ముల్లాగా. అవునా? అన్ని గ్రామాలల్లో పల్లెలల్లో ఆ మరాఠా సమాజ్ కష్టపడే తత్వంతోనే మీరు ఈ స్థాయికి వచ్చిండ్రు. ఆ తర్వాత నేను ఆదిలాబాద్కి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి నేను వచ్చిన. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా. ఆదిలాబాద్కి మనం ఎంత అభివృద్ధి చేసుకోవాలంటే ఎంతో అభివృద్ధి చేసుకుంటే మనం ఇంత స్థాయికి వస్తామంటే ఇక్కడికి అనేక పరిశ్రమల్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సాఫ్ట్వేర్ పరిశ్రమల్ని లేదా సెమీ కండక్టర్ల పరిశ్రమని లేదా ఆహార వస్తువుల ఉత్పత్తి సంస్థల్ని లేదా టీవీల్ని ఉత్పత్తి చేసే సంస్థ లేదా ఫోన్లని ఉత్పత్తి చేసే సంస్థల్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మన ఆదిలాబాద్. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు ఉన్నారు మరాఠా సమాజ్ వాళ్ళు. చాలా మందికి ఇండ్లు లేవు. అర్హులే చాలా మందికి ఇండ్లు లేవు. చాలా మందికి పింఛన్లు వస్తలేవు. చాలా మందికి రేషన్ కార్డులు లేవు. నేను ఊర్లలోకి వెళ్తుంటే నాకు చాలా మంది చెప్తారు పింఛన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఇండ్లు లేవు, మరాఠా పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తలేరు. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, జోగురామన్న గారు 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదిలాబాద్ వెనుకబడడానికి మరాఠా సమాజ్ వెనుకబడడానికి పూర్తిగా జోగురామన్ననే కారణం. ఖచ్చితంగా నేను బల్ల గుద్ది చెప్తున్నా, జోగురామన్న గారు మరాఠా సమాజ్ ని విస్మరించిండు. మరాఠా సమాజ్కి ఏం చేయలే. 4 ఏళ్ల నుంచి ఒక్క మరాఠా సమాజ్ పిల్లనికైనా రేషన్ కార్డు వచ్చిందా? 4 ఏళ్ల నుంచి యారవడ్డలకి రేషన్ కార్డులు ఇస్తలేడు. ఒక్క మరాఠా సమాజ్ బిడ్డకైనా స్కాలర్షిప్ ఇచ్చిందా 4 ఏళ్లలో?
ఒక్క పిల్లడికైనా మరాఠా సమాజంలో భూమి లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఒక్క లోన్ అని ఇప్పించిండ జోగురామన్న? సబ్సిడీ మీద లోను, ఒక్క లోన్ కూడా ఇప్పియాలి జోగురామన్న గారు. లోన్లు ఇప్పియలే, అర్హులైన పేదలకు పింఛన్లు ఇప్పిస్తలేడు, యారవడ్డోళ్ళకి రేషన్ కార్డు ఇప్పిస్తలేడు, చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ ఇప్పిస్తలేడు. ₹1,00,000 రుణమాఫీ చేస్తాను గెలిచిండా? ఒక్క ₹1,00,000 రుణమాఫీ అయిందా? చెప్పండి, అయిందా? ఎవరికైనా అయిందా ₹1,00,000 రుణమాఫీ? ఇండ్లు అయితే 9 ఏళ్లల్లా జోగురామన్న గారు గత 9 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. 9 ఏళ్లల్లా 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిండు, 4 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ 9 ఏళ్ల జోగురామన్న గారు ఒక్క ఇల్లు కూడా పెట్టలే మరాఠా గ్రామాలలో, ఒక్క ఇల్లు. ఇంత పాపమా? జోగురామన్న గారు మోసాల మీద మోసాలు చేసి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసుట్లో జోగురామన్న గారు నంబర్ వన్. మోసపూరితమైన హామీలు ఇవ్వడంలో జోగురామన్న గారు నంబర్ 1. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను గెలిచిండు, కరెక్టేనా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లునే కట్టిండా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాడు. మళ్ళీ ఇంకా అన్నిటికంటే పెద్ద మోసం ఏం తెలుసా? ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తాడు, ప్రతి నెల ఇస్తానడా లేదా? నేను చెప్పలేదు, జోగురామన్న గారే చెప్పిండు. ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తాడు. అది మోసమే. 15 ఏళ్ల నుంచి మనల్ని వెనుకబడేసింది. ఆదిలాబాద్ వెనుకబడడానికి కారణం కేవలం జోగురామన్న గారే. జోగురామన్న గారే మోసపూరితమైన హామీలతోని గెలిచి ఆ తర్వాత ఓట్లు వేయించుకొని 5 ఏళ్ల తర్వాత మళ్ళా మీకు 5 ఏళ్ల వరకు కంటికి కనిపిస్తలేడు ఆయన. తండ్రి సీనన్న మనకున్నాడు. జోగురామన్న గారు మీకు చేతనైతలేదు కదా, నేను దగ్గరుండి మీ అందరికి ఇల్లు తీసుకొస్తా, నేను దగ్గరుండి ఇల్లు కట్టిపిస్తా, మీ అందరికి ఇల్లు లేని వాళ్ళందరికీ నేను దగ్గరుండి, మీ అందరికి అర్హులైన పేదలందరికీ పింఛన్లు తీసుకొస్తా, నేను దగ్గరుండి. నా హామీని నేను దగ్గరుండి అర్హులైన వాళ్ళందరికీ, యారవడ్డోళ్ళందరికీ, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు తీసుకొస్తా. నా హామీ ఇది. నేను దగ్గరుండి, జోగురామన్న గారికి చేతనైతే లేదు కదా, నేను దగ్గరుండి మన పిల్లలకు స్కాలర్షిప్లు తీసుకొస్తా, నేను దగ్గరుండి ఆదిలాబాద్ అభివృద్ధి నేను దగ్గరుండి చేపిస్తా. ప్రజలు మొరపెట్టుకున్నా, బాబు జోగురామన్న గారు మాకు ఇల్లు లేవు, మాకు పింఛన్లు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకు రుణమాఫీ కాలే, మా పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు, మాకు సబ్సిడీ మీద లోన్లు వస్తలేవు అని చెప్తే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కుంభకర్ణ నిద్రపోయి ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి మనిషి జోగురామన్న గారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మరాఠా పల్లెలలో బీజేపీ జెండా ఎగిరితేనే, భారతీయ జనతా పార్టీ జెండాల్లో ఎగిరితేనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, జోగురామన్న ప్రభుత్వ అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల బొంగలైతేనే మనందరికి ఇల్లు వస్తాయని చెప్పండి, మనందరికి పింఛన్లు వస్తాయని చెప్పండి, మనందరికి రేషన్ కార్డులు వస్తాయని చెప్పండి, మన పిల్లలకు స్కాలర్షిప్లు వస్తాయని చెప్పండి, మనకు ₹1,00,000 రుణమాఫీ అవుతాయని చెప్పండి, మనకు సబ్సిడీ మీద లోన్లు వస్తాయని చెప్పండి. చెప్తారా? గట్టిగా ప్రతి ఊళ్ళల్లో అగ్గిపెట్టండి.